బెంగళూరులో హోటళ్లు బంద్, చెన్నైలో హోటళ్లు బంద్, హైదరాబాద్లో ఆల్రెడీ ఐటీ కారిడార్స్ హాస్టల్ అసోసియేషన్స్ అయ్యా స్వామి టిఫిన్లు ఛాయ్లు అవి ఇవి ఏం పెట్టలేము, ఇంత పప్పు అన్నం వండి పెట్టమంటే పెడతాం అంతేగాని ఇంకా అంతకు మించి కాదు అని చెప్పి చేతులు ఎత్తేసారు, నోటీసులు కూడా ఇచ్చారు. మంచిగా హోటళ్ళు బంద్ ఉండేసరికి ఇప్పుడైనా ఇంట్లో వండినా మంచి ఆరోగ్యమైన తిండి తింటారు అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. కానీ హాస్టళ్ళ నుండి ఐటీ జాబులు చేసుకునేటోళ్ళు మాత్రం అరే మాకెక్కడ ఇంటి తిండి అమ్మా, మాకేమో ఇటు పోయి ఇంట్లో పని చేసుకుంటాం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తలేరు మా మేనేజర్లు, రావాల్సిందే ఆఫీస్కి అని అంటున్నారు. అటు హాస్టల్ వాళ్ళు తిండి పెట్టరు, హోటళ్ళు బంద్ చేసుకుంటారు, మరి మేము అడక తినాలనా అని వాళ్ళకి వచ్చింది బాధ అంతా. కాబట్టి గవర్నమెంట్ కొంచెం జర చెప్పి మాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇంటికి పోయి చక్కగా మంచిగా తినుకుంటా జాబ్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఇంట్లో చిన్న చిన్న సంటి పిల్లలు ఉన్నోళ్ళు, పెద్ద మనుషులు ఉన్నోళ్ళు, పేషెంట్స్ ఉన్నోళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి అన్ని రకాల తిండ్లు తినలేరు. వీళ్ళకి పర్టికులర్గా ఒకటి వండి పెట్టాలి, అదే తినగలుగుతారు కదా. అట్లాంటి వాళ్ళు ఎవరెవరు ఇంట్లో అయితే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండుండ్రి, ముందే చూసి పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఆళ్ళు తగ్గుతలేరు, ఇక్కడ ఇల్లు తగ్గుతలేరు, ఆ వార్ నడుస్తూనే ఉంది. కాబట్టి ఇంకొన్ని రోజులు పట్టేటట్టుంది, మీ జాగ్రత్తలో మీరు ఉండుండ్రి.